హాయ్! వారం రోజుల నుండండి కోల్డ్ కఫ్‌తో అసలు ఏ కర్రీస్ తిన్నా టేస్ట్ రావట్లేదు. ఈ ఈ టైంలో ఏదైనా పచ్చడి తింటే టేస్ట్ వస్తుందేమో అని కొంచెం చిన్న ఆశతో అయితే ఈ పచ్చడైతే ట్రై చేశానండి. ఒకసారి మీరు కూడా చూడండి. అందుకోసం స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో మినప్పప్పు ఒక 5, 6 స్పూన్ల మినప్పప్పు వేసుకొని బాగా వేపుకోండి. పప్పు బాగా వేగాలి. తర్వాత అది పక్కన పెట్టుకొని పచ్చిమిర్చిని కూడా బాగా వేపుకొని పక్కకు తీసుకోండి. తర్వాత అదే కడాయిలోకి టొమాటోని వేసుకొని అది కొంచెం మెదిగిన తర్వాత కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మనము రోట్లోకి పప్పును వేసుకొని హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని దంపుకోండి. ఇక్కడ ఏంటంటే ఇది బాగా నలగొద్దండి, మనకు పప్పు బరకగానే ఉండాలి, పలుకులుగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. అది మెదిగిన తర్వాత నేను ఇక్కడ మిర్చి వేసుకున్నాను, అందులో వెల్లుల్లి, సరిపడా ఉప్పు వేసుకోండి, మీ టేస్ట్కి సరిపడా, అంతేనండి. అది దంచుకొని నేను ఇక్కడ నానబెట్టుకున్న చింతపండు రెబ్బల్ని వేసుకున్నాను. తర్వాత టొమాటో వేసుకొని అందులో కూడా కొంచెం ఉప్పు వేసుకున్నాను, కొంచెం తక్కువ వేసుకున్నాను, అందుకే మళ్ళీ వేసుకున్నాను. ఎక్కువైతే కష్టం అవుతుంది, మీరైతే చూసి వేసుకోండి. అంతేనండి, పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.